ఫస్ట్ టైం ఇంత హైలైట్ గా చేసినాము. కట్టెల పొయ్యి మీద పిండి వంటలు, అబ్బా టేస్ట్. నమస్తే అండి. పొద్దున్నే 5 గంటలకు లేచి అప్పుడే చేసిన అన్నము, దోశలు, వేపాకుపై పెట్టి ఇంట్లో పూజ తర్వాత అందరూ ఇలా అరుచుకుంటూ సూర్యుడు రాకముందే రైతుకు చాలా చాలా అవసరమైన నీటి దగ్గరికి, అంటే బావి దగ్గరికి గాని చెరువు దగ్గరికి గాని ఈ ప్రసాదాన్ని తీసుకెళ్లి ఆ నీటికి సమర్పించి ఆ రోజునైతే స్టార్ట్ చేస్తాము. నమస్తేనా. ఈరోజు ఈ వీడియోలో మా తాతల కాలం నాటి సాంప్రదాయాలతో ఇప్పటికీ సంక్రాంతిని ఎలా జరుపుకుంటామో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీరు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పొద్దున్నే బావిలో వేసిన సల్ల తర్వాత ఇంటి ముందు ముగ్గులతో రంగులు నింపి గౌరమ్మకు పూజ చేస్తారు. మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ మకర సంక్రాంతి. ఇంతకుముందు అందరూ ముగ్గు పిండితో చక్కగా ముగ్గులు వేసేటోళ్ళు, కానీ ఇప్పుడు అందరి ఇండ్ల ముందు ఈ రోడ్లు వచ్చేసి ఈజీగా సింపుల్గా చాక్ పీసులతో పరా గీకేస్తున్నారు. ఇదే మా పక్కింటి కాంతవ గీసింది. అన్ని ముగ్గుల కన్నా ఇదే హైలైట్. దీనికి 100కి ఎన్ని మార్కులు వేస్తారో కామెంట్ చేయండి. సంక్రాంతి అంటే పిండి వంటలు లేకపోతే ఎలా చెప్పండి. మీలో ఎంతమందికి ఇలా కట్టెల పొయ్యి మీద చేసిన పిండి వంటలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము, ఎందుకంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలా ఇంట్లో ఆడవాళ్ళందరూ పిండి వంటలతో బిజీ అయిపోతే ఇంకా మగవాళ్ళు మొత్తము సాయంత్రం పండగకు ఆవుల్ని, ఎద్దుల్ని, దూడల్ని ముస్తాబు చేయడంలో బిజీ అయిపోతాము. కడకరా బాగా కరుద్దురా, కడిగి ఎర్రగా వచ్చేసింది. ఓరి నీ పాస నల్లావనైతే ఎర్రగా చేసినవరా. మా సంతోషానికి మనుషులతో పాటు ఆవులు కూడా కారణం కాబట్టి ఈ రోజు వాటి కోసమే పండగ చేస్తాము. భూమి, నీరు, సూర్యుడు, పశువులు అన్నింటికీ మన జీవితం ఆధారపడి ఉంటుందని ఈ పండగ అయితే తెలియజేస్తుంది. ఇంకా రంగులతో కొమ్ముల్ని సిద్ధం చేస్తున్నాము, ఎందుకంటే నెక్స్ట్ ఊపిరి బుడ్లు కట్టి ఈ కొమ్ముల్ని ముస్తాబ్ చేస్తాం. ఇంటి పని అయిపోయింది, ఇంకా మనం బుడ్డల పని చూసుకోవాలి. 2 గంటల సేపు ఈ బుడ్డలో ఊపి దవడలనే నస్తాండయ్యే. ఇంకా చూడండి ఈ బుడ్డలతో మా ఆవుని ఏ విధంగా డెకరేట్ చేస్తామో. ఇంతకుముందు అందరూ ప్రతి ఒక్క ఆవులకి ఒక 10-20 బుడ్డలతో చాలా సింపుల్గా చేస్తున్నారండి. కానీ ఇప్పుడు ఎవరు తగ్గడం లేదు. ఇక్కడ కూడా పోటీలు అయిపోతుంది. మీ ఆవుకి ఎన్ని బుడ్డలు, మా ఆవుకి ఎన్ని బుడ్డలతో బయట వస్తామో చూద్దామని 3 రోజుల ముందే ఈ కుప్ప అయితే రెడీ చేసినాము. ఈసారి ఊర్లో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసినారు ఈ కుప్ప వేయడానికి. పాత సాంప్రదాయాల్లో భాగంగా ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి వెళ్లి బియ్యం, బెల్లం, గుమ్మడికాయ, నెయ్యి ఇలా అన్ని సేకరించి కాటమరాజు దేవుని దగ్గరికి తీసుకెళ్లి అక్కడ వండుతారు. అదే ప్రసాదాన్ని అందరికీ పంచుతారు. ఈ ప్రసాదంలో ఇంకో ప్రత్యేకత కూడా ఉందండి. పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళకి ఒక ముద్దలాగా తీసుకొని వాళ్ళ వీప్ పైన అయితే వేస్తారు. దీంతో దేవుడు అనుగ్రహించి నెక్స్ట్ ఇయర్ లోపే వాళ్ళకి పెళ్లి అయిపోతుందని ఇక్కడ ప్రజలైతే నమ్ముతారు. ఇది ఇప్పటి నుంచే కదండి, చాలా రోజుల నుంచి వస్తుంది. దీన్ని క్యాప్చర్ చేయడానికి ఇది రాత్రిలో జరుగుతుంది, సో నేను చేయలేకపోయాను. మెయిన్ ఘట్టానికి అయితే వచ్చేసినాము. ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర నుంచి పలకలలో అయితే దోసుకొస్తారు ఆవుల్ని. ముందుగా ఆవులు మొత్తం కుప్ప చుట్టూ ఒక రౌండ్ వేస్తారండి. తర్వాత పక్కన ఆవులనైతే బెదిరిస్తారు. ఇదాక మీకు చెప్పాను కదా, ఎవరు తగ్గట్లేదు ఈసారి మాత్రము. ఊపర్ బొడ్లు చూడండి, ఈ ఆవుకి ఏ రేంజ్లో కట్టినాడో. 700 ఊపర్ బొడ్లు కట్టినాడంటండి ఆయన. నిజంగా వచ్చేటప్పుడు సుమారుగా ఒక 60 నుంచి 70 పగిలిపోయి ఉంటాయి. కానీ స్టిల్ ఏ రేంజ్లో ఉంది చూడండి. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంది ఈరోజు మొత్తము. ఈ రోజు మొత్తంలో ఈ ఎండావులే అండి హైలైట్. ఇక్కడికే అందరూ వచ్చి ఫోటోలు అయితే దిగుతున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఎంత అందంగా ఉన్నా చూడండి. ప్రతి ఒక్కరిక్కడికి వచ్చి ఫోటోలు తీసుకుంటున్నారు. సూపర్ నిజంగానే. మా ఆవుకి 50 బుడ్డలు కట్టడానికి మాకు చాలా అలుపు వచ్చేసింది. అలాంటిది 700 బుడ్డలు ఈయన కట్టాడంటే ఈయన ఓపిక్కి హ్యాండ్సప్ చెప్పాలా. పండగలో చివరి ఘట్టానికైతే వచ్చేసామండి. తాత కుప్పకైతే అగ్గి పెట్టేశాడు. ఈసారి నిజంగానే మా ఊరి బంధువులందరూ వచ్చేసినారండి. చాలా పెద్ద ఎత్తున అయితే జరిగింది ఈసారి. చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా చూడండి ఒక్కసారి ఈ వెలుతురులో అందరినీ ఒకసారి చూపిస్తాను. ఎంతమంది హాజరైనారో మీకే తెలుస్తుంది. ఆకాశాన్ని అంటుతున్న ఈ మంటలతో మరొక్కసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. ఇది అండి మా ఊరి సంక్రాంతి పండుగ. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి.
యూనిక్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్.